ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. రాజాదిరాజ గురు సార్వభౌమ గోవింద గోవింద. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా నాకు జ్యోతిష శాస్త్రాన్ని నేర్పించి ఈరోజు నేను మీ ముందుండి ఇన్ని జాతకాలు చెప్పడానికి కారణమైన మా గురుదేవులు స్వయాన నా మేనమామ స్వర్గీయ శ్రీ ఉప్పులూరి హనుమంతరావు గారి పాదాలకు నమస్కారం చేస్తూ ఈరోజు నేను 2 జాతకాలను చెప్పదలుచుకున్నాను. అహంకారంతో గర్వంతో మదంతో విర్రవీగుతూ గతంలో ఈ టర్కీలో తీవ్రమైన భూకంపం ఏర్పడితే ఆనాడు మన భారతదేశం టర్కీకి ఎంతో సహాయం చేసింది. కానీ ఆనాడు చేసిన సహాయాన్ని మర్చిపోయి విశ్వాస ఘాతకులుగా ఈరోజు వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అసలు భవిష్యత్తులో ఈ టర్కీ దేశం ప్రపంచ పటంలో ఉంటుందా లేకపోతే అడ్రస్ లేకుండా పోతుందా? ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే ఈ తీవ్రమైన యుద్ధానికి ఈ టర్కీ ఈరోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కాబట్టి అసలు టర్కీ దేశం ఎట్లా ఉంటుంది, టర్కీకి గ్రహాలు ఎట్లా ఉన్నాయి, ఈ టర్కీ జాతకాన్ని ప్రస్తుతం నేను చెప్తున్నాను. టర్కీకి ఫార్మేషన్ డే అంటే ఇండిపెండెన్స్ 23/10/1923. టర్కీకి ఫార్మేషన్ డే 23/10/1923 రాత్రి 8:30 టర్కీలోనే వాళ్ళ గవర్నమెంట్ ఫార్మేషన్ జరిగింది. ఆనాటి వాళ్ళ స్వాతంత్రం వచ్చిన రోజు ఆనాటి గ్రహస్థితి చూసినట్టయితే జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం, రాశి మిథున రాశి, జన్మలగ్నం కూడా మిథున లగ్నమే. గ్రహాలు చూసినట్టయితే జన్మలగ్నంలో చంద్రుడు, తృతీయంలో రాహువు, చతుర్థంలో షష్ఠ లాభాధిపతి అయిన కుజగ్రహం, ముఖ్యంగా పంచమంలో శని, శుక్ర, రవి, బుధులు, షష్ఠ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కేతువు. ఇది రాశి చక్రం యొక్క గ్రహాలు. నవాంశ చూసినట్టయితే మీన లగ్నమైంది, తృతీయంలో శుక్రకుజులు, పంచమంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, షష్టంలో రాహు, అలాగే అష్టమ స్థానంలో బుధశనులు, దశమ స్థానంలో చంద్రుడు, లాభంలో రవి, వ్యయస్థానంలో కేతువు. ఇది టర్కీ యొక్క గ్రహస్థితి. ముఖ్యంగా ఈ టర్కీ యొక్క గ్రహాలు చూసాము, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చూసాం. అసలు ఈ టర్కీకి ప్రస్తుతం వాళ్ళకి ఏ దశ నడుస్తోంది, వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట తప్పారు చూసినట్టయితే 10/3/2020 నుండి 10/3/2026 దాకా, మళ్ళీ చెప్తాను, 10/3/2020 నుండి 10/3/2026 దాకా టర్కీకి రవి మహర్దశ జరుగుతోంది. రవి మిథున లగ్నానికి తృతీయాధిపతిగా అతి పాపి అయి పంచమ స్థానం అంటే బుద్ధి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ టర్కీని ఎప్పటికీ నమ్మటానికి వీల్లేదు. ఇక్కడ నీచభంగాన్ని కలిగి ఉన్నాడు ఈ రవి. 2026 దాకా ఈ యొక్క రవి మహర్దశ ఈ టర్కీకి జరుగుతోంది. ప్రస్తుతము టర్కీకి 10/3/2025 నుండి 10/3/2026 దాకా ఈ రవి మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తోంది. ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ జరిగినప్పుడు దాన్ని దశాఛిద్రము అంటారు.
ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ. ఇటు జాతకుడికి కానీ దేశానికి కానీ ఏమాత్రం కూడా యోగం చేయదు. ఈ యొక్క దశాఛిద్రంలో ఈ టర్కీ యొక్క ప్రధానమంత్రి యొక్క కానీ ఆ యొక్క రాష్ట్రపతి కానీ ఆయన బుద్ధి వక్ర మార్గంలో పోయింది. వక్ర మార్గంలో వెళ్ళి ముందు భవిష్యత్తు ఏమవుతుందో వాళ్ళు తెలుసుకోకుండా తొందరపడి పాకిస్తాన్కి వాళ్ళు బాంబ్స్ పంపించడం జరిగింది. దీని ప్రభావం వలన భవిష్యత్తులో టర్కీ తీవ్రమైన పరిణామాల్ని ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదు. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం టర్కీకి నడిచే దశ ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. అట్లాగే టర్కీకి 10/3/2026 నుండి 10/3/2036 దాకా 10/3/2026 నుండి 10/3/2036 దాకా టర్కీకి చంద్రమహాదశ జరుగుతుంది. చంద్రుడు కూడా మంచి ఫలితాల్ని ఈ దేశానికి ఇవ్వడు. దానికి కారణం ఏంటంటే చంద్రుడు రాహు నక్షత్రం మీద ఉన్నాడు. ఆ రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో. కాబట్టి ఈ చంద్రమహాదశ కూడా ఏమాత్రం కూడా టర్కీకి యోగం చేయదు. అట్లాగే నవాంశలో కూడా ఈ రాహు సింహరాశిలో నుండి గ్రహ వర్గోత్తమాన్ని చెందినప్పటికీ కూడా ఈ చంద్రమహాదశ సామాన్యమైన ఫలితాలే వస్తుంది. చంద్రమహాదశ జరుగుతున్నప్పుడు టర్కీకి ఆ 2026 నుంచి 36 అంటే దాదాపుగా 2032-33 నుంచి ఆ సమయంలో ఏలినాటి శని కూడా మొదలవుతుంది. కాబట్టి భవిష్యత్తులో టర్కీ ఆర్థికంగా కూడా బాగా నష్టపోతుంది. మిగతా దేశాల యొక్క ఈ కోపానికి టర్కీ బలి కావటం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అష్టక వర్గం చూసినట్టయితే అష్టక వర్గంలో ఈ మేషంలో 4 బిందువులు వచ్చాయి గురువుకి, వృషభంలో 2 బిందువులు వచ్చాయి. ఇదే మెయిన్గా వృషభంలో గురుబలం లేదు కాబట్టే ఈ టర్కీ యొక్క బుద్ధి వక్ర మార్గంలో వెళ్ళింది. అట్లాగే రేపు జన్మరాశిలోకి వస్తున్నాడు. మే 15వ తారీఖు నుంచి జన్మరాశిలోకి వస్తున్నాడు ఈ గురుగ్రహం. గురువు మిథున లగ్నానికి సప్తమ రాజ్యాధిపతిగా ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగి అతి పాపి అయి ఇది మే 15, 2025 తారీఖు నాడు మే 15, 2025 జన్మరాశి అయిన మిథున రాశిలోకి వస్తున్నాడు. అక్కడ కూడా గురుగ్రహం ఏమాత్రం కూడా యోగం చేయడు. అట్లాగే శనేశ్వరుడు మీనంలో 5 బిందువులు కలిగి ఉన్నాడు. కానీ దశమ స్థానంలో ఎప్పుడు కూడా గోచారంలో శని మంచి ఫలితాలు ఇవ్వడు. ఇక్కడ ఏమైందంటే గోచారం చూసినట్టయితే దశమంలో శనేశ్వరుడు ఉన్నాడు. అట్లాగే 2025 మే 21వ తారీఖు నుంచి రాహుకేతువులు మారుతారు కాబట్టి రాహు యాంటీ క్లాక్ వైజ్గా మీనరాశి వదిలేసి కుంభరాశికి వస్తాడు. అట్లాగే కేతువు కన్యారాశి వదిలేసి సింహరాశికి వస్తాడు. ఇలా సింహరాశికి వచ్చినప్పుడు ఇక్కడ గోచారం ఏమాత్రం కూడా గోచార గ్రహాలు టర్కీకి అనుకూలంగా లేవు. అట్లాగే మనం ఈ యొక్క షడ్బలాలు చూసినట్టయితే శనేశ్వరుడు చాలా బలం కలిగి ఉన్నాడు. శని బలం కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి చాలా అహంకారం చాలా ఎక్కువ, చేసిన మేల్ని మర్చిపోయే విశ్వాస ఘాతకులు. అట్లాగే ఇక్కడ మెయిన్గా రవికి 3 పాయింట్లు వచ్చాయి, చంద్రుడికి 2, కుజుడికి 4, బుధుడు చాలా వీక్ ఉన్నాడు 6 వచ్చాయి, గురువుకి 7 వచ్చాయి, శుక్రుడికి 5, శనికి 1. ఇది షడ్బలాలు. ఈ విధంగా గ్రహస్థితి చూసినట్టయితే కూడా ఏమాత్రం కూడా షడ్బలాలు కూడా అంత అనుకూలంగా లేవు, ఒక శని తప్ప. ఇన్ని విధాలుగా మనం టర్కీ జాతకం చూసినట్టయితే ఏమాత్రం కూడా టర్కీకి ముందు ఏమాత్రం అనుకూలంగా ఉండదు. అన్ని దేశాలు కూడా ఈ టర్కీకి చాలా ఎగనెస్ట్ అయిపోతాయి అన్నమాట. దీనివల్ల టర్కీ దెబ్బతిన్న తర్వాత ఖచ్చితంగా మేలుకుంటుంది. తాను చేసిన తొందరపాటికి టర్కీ ఖచ్చితంగా పశ్చాత్తాపడుతుంది. ఇక్కడ కారణం ఏంటంటే మనం ఎవరిని తప్పు పట్టకూడదు. ప్రస్తుతం ఆ టర్కీ దేశానికి గ్రహాలంతా అనుకూలంగా లేవు కాబట్టి అక్కడ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ
తొందరపాటు చర్యలు తీసుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ పాకిస్తాన్కి బాంబ్స్ పంపించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఏది ఏమైనా కూడా టర్కీ తీవ్రమైనటువంటి పరిణామాల్ని ఎదుర్కోవటం జరుగుతుంది. నమస్కారం.